BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయారా? నియోజకవర్గంలోని ఆయన ముఖ్య అనుచరులపై కేసులు, అరెస్టులే ఇందుకు తార్కాణమా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. వంశీ ఇప్పుడు దాదాపు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే గతంలో ఆయన చేసిన అక్రమాలు, వ్యవహరించిన తీరు పట్ల నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజాగ్రహాన్ని ముందే గమనించిన వంశీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లుగా మాట్లాడి సానుభూతి దండుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం లేదని అర్థమైన పిమ్మట వైసీపీలో తను వ్యతిరేకించే వర్గం వారిని మంచి చేసుకోవటానికి ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓ విధంగా బతిమలాడారు. మద్దతు ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అవన్నీ విఫలమయ్యాయి. గన్నవరం ప్రజల్లో ఆయన ఘోరంగా ఓడించారు. అయితే ఓటమితో వంశీ తప్పులు ప్రక్షాళన కాలేదు. ఓటమి తర్వాత వంశీ తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలుగుదేశం తరపున 2 సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ మూడోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండోసారి అంటే 2019 ఎన్నికలలో విజయం తర్వాత వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అలా చేరిన క్షణం నుంచి ఆయన తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లక్ష్యంగా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వంశీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన దాడి కేసులో ఇప్పుడు వంశీపై కేసు నమోదైంది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా వంశీ అరాచకాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలలో అక్రమాల నుంచి ఎస్సీ భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూముల రిజిస్ట్రేషన్లు, ఇలా వంశీ పాల్పడిన అక్రమాలపై ప్రజా దర్బార్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటన్నింటినీ పరిశీలించి కేసులు నమోదు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తన అరెస్టు తథ్యమన్న భయంతోనే వంశీ నియోజకవర్గానికి దూరంగా అజ్ఞాతంలో గడుపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.